ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏడాది కాలంగా బాలికను వేధిస్తున్నాడు రాజ్ కుమార్. 2018లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సదరు నిందితుడు. అయితే ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత కూడా మళ్ళీ ప్రేమ వల వేయడం జరిగింది. లవ్ మ్యారేజ్ తర్వాత షాబాద్ వెళ్ళిపోయాడు రాజ్ కుమార్. అయితే ఊర్లో ఉంటున్నటువంటి తల్లిదండ్రులను చూడాలి అనేటువంటి వంకతో ఇంటి పక్కనే ఉంటున్నటువంటి బాలికకు వరుసగా వేధింపులు మొదలుపెట్టాడు. అమ్మాయి జోలికి రావద్దంటూ కూడా రాజ్ కుమార్ బెదిరించారు బాలిక బంధువులు. అయితే బాలిక జోలికి రావద్దంటూ కూడా పలు సందర్భాల్లో హెచ్చరించినటువంటి వైనం. ప్రధానంగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా రాజ్ కుమార్ మాత్రం భయపడలేదు. బాలిక ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి వేధింపులకు పాల్పడడానికి దిగడం జరిగింది. అయితే చివరకు బాలికను బయటికి లాక్కెళ్లి కూడా రాజ్ కుమార్ చంపేసినటువంటి వైరం మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతుంది. తెలంగాణలో ఈ రోజు ఉదయం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసినటువంటి ఈ ఘటన మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే రాజ్ కుమార్ పదే పదే ఆ బాలికను వేధిస్తున్నట్లుగా తెలుస్తుంది. 2018లోనే లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇంకా తల్లిదండ్రుల గ్రామంలో ఇంటి పక్కనే ఉంటున్నటువంటి బాలిక పైన పూర్తి స్థాయిలో మనసు వేసుకున్నటువంటి ఆయన ఎలాగైనా ఆ బాలికను లొంగ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన, కామ వాంఛ ఈ మొత్తం కూడా అతని సభ్య సమాజంలో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితుల వైపుకి తీసుకువెళ్ళింది. ఏడాది కాలంగా ఆ బాలికను వేధించేటువంటి క్రమంలోనే తల్లిదండ్రులు చూడాలి అనేటువంటి ఒక నెపంతో, ఆలోచనతో దాదాపు 3 కిలోమీటర్ల దూరం, అంటే షాబాద్ నుండి దైవాలగూడకు మధ్య వెళ్ళడానికి 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రుల్ని కలవాలి, వారితో మాట్లాడాలి, వారితో ఉండి రావాలి అని ఇంట్లో చెప్పడం, ఆ ప్రాంతానికి వెళ్ళడం, ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెను వేధించడం. అతని ప్రవర్తన చూసి ఆ బాలిక యొక్క తల్లిదండ్రులు పదే పదే చెప్పినట్లుగా తెలుస్తుంది, మా బాలిక వైపు చూడొద్దు, అసలు మాట్లాడొద్దు అనేటువంటి రీతిలో పలు సందర్భాల్లో కూడా హెచ్చరించినటువంటి వైనం. కానీ ఇక్కడే కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా మనం పరిశీలించాడు. ఏడాది కాలంగా వేధిస్తున్నటువంటి క్రమంలో పక్కింట్లో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు నేరుగా అతని హెచ్చరించడం జరిగింది. వాళ్ళు చంపేస్తారు, సాధారణంగా అక్కడ ఉన్నటువంటి వారిని సాధారణంగా అంటే పూర్తి స్థాయిలో నువ్వు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు, మా అమ్మాయిని కదిలించొద్దు అని పదే 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 ఆరోపించిన, ప్రధానంగా పలు సందర్భాల్లో హెచ్చరించిన అతని తీరు మాత్రం మారినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి విషాద ఛాయలే అలుముకున్నటువంటి సీసీ ఫుటేజ్ లో కూడా మనం పరిశీలిస్తున్నాం. బాలికను ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లి కేసు పెట్టారు అనేటువంటి కేవలం ఇలాంటి దాంట్లో కక్ష సాధించుకోవాలి ఎలాగైనా అనేటువంటి దాంట్లో బయటకు తీసుకొని వెళ్లి హత్య చేసినటువంటి వైనం. బంధువులు హెచ్చరించిన, పోలీసులు కేసులు పెట్టినా ఎక్కడా బడపైనటువంటి సిచ్యువేషన్. అంటే 2018లో పెళ్లి జరిగిన తర్వాత వరుసగా ఇంటి వద్దకు రావడం, తల్లిదండ్రుల్ని కలవడం, తల్లిదండ్రులు కలిసేటువంటి నెపంతో పక్కనే ఉన్నటువంటి బాలింకకు ఎవరైతే ఉన్నారో ఆమె బాధితురాలు ఆమె పైన తీవ్రంగా విరుచుకుపడడం, ప్రేమ పేరుతో ఆమె వెంటపడడం, ఆమెను వేధించడం, పదే పదే హింసించడం, తీవ్రమైనటువంటి నరక యాతనగా అనుభవించేటువంటి తీరుగా కనబడుతుంది. అతని నుండి నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆ బాలిక ఇంట్లో చెప్పిన వెంటనే, పదే పదే నన్ను వేధిస్తున్నారని చెప్పిన వెంటనే ఆ తల్లిదండ్రులు అతన్ని శుతిమెత్తంగా ముందుగా హెచ్చరించారు, మా బాలికను కదిలించొద్దు అనేటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే వార్నింగ్ ఇచ్చినా అతని తీరు మాత్రం ఎక్కడ మారలేదు. ఇంకా అలాంటి దాంట్లోనే వెళ్తూ ఉండేటువంటి వైనం. అయితే తల్లిదండ్రుల పేరుతో వెదిలింపులకు స్కెచ్ కూడా పక్క వేసినట్లుగా తెలుస్తుంది. పదే పదే ఇంటికి వెళ్తున్నటువంటి అతను పక్కనే ఉన్నటువంటి బాలికను కదిలించడానికి మాత్రమే వెళ్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ముందునే వచ్చాయి. అయితే బంధువులు 10 సార్లు అంటే చాలా సార్లు హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. పోలీసులు కేసులు పెట్టినా భయం లేకుండా అతని ప్రవర్తన చూస్తే అతనిలో ఉన్నటువంటి క్రూరత్వం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏడాది కాలంగా బాలికను అతను నిరంతరం వేధిస్తూనే ఉన్నాడంటే, బాలిక ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. దీంతో పాటుగా సైకోలా ప్రవర్తించినటువంటి అతి తీరు మాత్రం గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. బాలిక బంధువులు మరోసారి మా అమ్మాయి జోలికి వస్తే మర్యాదగా ఉండదు అంటూ కూడా గట్టిగా హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. చివరికి వారు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. జైలుకు వెళ్ళినా అతను మాత్రం కనీసం భయం కానీ లేదా పశ్చాత్తాపం కానీ కలగలేదు. రిమాండ్ నుంచి బయటికి రాగానే పూర్తి స్థాయిలో అతనిలో ఉన్నటువంటి పగతో పాటుగా క్రూరత్వం మరింతగా తారాస్థాయికి చేరినటువంటి వైనం. అయితే చివరకు ఎలాగైనా ఆమెను చంపేయాలి, ఆమె కుటుంబ సభ్యులను ఎలాగైనా చంపేయాలని ప్రీ ప్లాన్ తో, పక్కా స్కెచ్ తో అర్ధరాత్రి గ్రామానికి చేరుకున్నారు. సమీపంలోనే ఉండడం, 3 కిలోమీటర్లు మాత్రమే ఉండడంతో పదే పదే ఆ గ్రామానికి వెళ్ళొచ్చేటువంటి వైనం కూడా మనం చూడొచ్చు. రాత్రి 11 గంటల 10 నిమిషాలకు మద్యం తాగి ఆ బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమెను బలవంతంగా బయటకు తీసుకుని వెళ్లారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం పరిశీలించాం. బయటకు తీసుకుని వెళ్లి ఊరి బయట ఉన్నటువంటి చెరువు సమీపంలో ఆమెను చంపేయడం జరిగింది.
మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘాతుకం. కానీ ఏడాదిగా మా బాలికను ఆయన హింసిస్తూనే ఉన్నాడు అనేది మాత్రం తాజాగా బంధువులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఒక పెళ్ళైన తర్వాత, పిల్లలున్న తర్వాత ఒక బాలికను ఏడాదిగా వేధిస్తుంటే బంధువులు హెచ్చరించినా లేదా చట్టపరంగా కేసులు బనాయించినా అతనిని వ్యవస్థ ఎందుకు కట్టడి చేయలేకపోయింది అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా పోలీసులు నిరంతరం పర్యవేక్షించలేకపోవడం కూడా కొంతవరకు లోపంగా తెలుస్తుంది. ఇలాంటి కీలకమైనటువంటి కేసులో, పోక్సో లాంటి కేసులో వారి యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. అసలు అది పోలీస్ స్టేషన్ అయినా అని ఇందాక గ్రామస్తులు ప్రశ్నించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. పోలీసుల పర్యవేక్షణ లోపంతో పాటుగా అసలు చట్టం అంటే భయం లేనటువంటి తత్వం రాజ్ కుమార్ లో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకే రాత్రి 6 ప్రాణాలు గాల్లో కలవడానికి, సో ఒకే రాత్రి 6 చంపేయడానికి అతనిలో ఉన్నటువంటి క్రూరత్వం ఎలా బయటపడిందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కుటుంబం, పిల్లలు ఉన్న తర్వాత కూడా వేరే చిన్న బాలిక పైన కూడా అతను ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం, వరుసగా హత్యలు చేయడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది.